అంబియంట్ లైటింగ్ ఇది చాలా ముఖ్యమైనది. ఈ రోజు ఇదే పెద్ద యూఎస్పీ అన్నమాట వీళ్ళకి. ఇవి మాత్రం నోట్లకు బాల్స్ వస్తాయి. ఒక్కటి ఏడ బండి పడిపోద్దా అని. ఖచ్చితంగా నీకు డీజిల్ ఇంజిన్ కాబట్టి నీకు కట్ర సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. కంప్లీట్లీ ఎలక్ట్రానిక్స్. ఎక్కడ నీకు మెకానికల్ కి సంబంధించింది ఏది ఉండదు. జస్ట్ అండర్ ద బాడీ మాత్రమే మెకానికల్స్ ఉంటాయి. కంప్లీట్ గా ఇమర్స్ చేసుకోవచ్చు. అయినా వెహికల్ నాకేం పరగబడదు అన్నట్టు వాటర్ బాడీని అయితే దాటుకొని ఈజీగా బయటకు వస్తుంది. బాగానే టైం అయితే తీసుకుంటుంది బండి. ఈ యొక్క వెహికల్స్ మనకి స్పోర్ట్ కో లేకపోతే రేసింగ్ కో తయారు చేసింది కాదు కాబట్టి. సో JBL మీ అందరికి తెలిసే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఇంటర్లలో అప్పుడు ఇప్పుడు వాడుతూనే ఉంటాం. ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ ఫీచర్ ఉందో గవర్నమెంట్ డైరెక్ట్ గా అన్ని కార్లు ఇచ్చేయాలని అయితే నేను కోరుకుంటాను. నేను చూస్తేనే నీకు సగం సీన్ అర్థమైపోయి ఉంటుంది. ఆ రేంజ్ లో ఊగుతున్నాను నేను. ఇమ్మీడియట్ గా వీళ్ళు చాలా పెద్ద ఇదైతే పెట్టారు ఆబ్స్టకల్. అది ఎంత లోయలోకి ఉందో. పల్స్, వేవ్, క్యాట్ వాక్, సింగిల్, స్మూత్, బటర్ఫ్లై, వేస్ట్, స్నేక్. నువ్వు వెహికల్ మూవ్మెంట్ లో కూడా టైర్స్ అదే పొజిషన్ ఉంటాయి కానీ బండి మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది. అది కొంచెం ఆడ అనిపిస్తుంది. దాని మించి ఇంకేం లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గేరెట్ ఛానల్. సో ఈరోజు అయితే మనము కొచ్చి రావడం అయితే జరిగింది. మొన్న వేసా కదా ఏది మన కొత్తగా ఒక మంచి 4x4 వచ్చింది. అదే మన MG మెజెస్టర్. అండ్ ఎన్నో రోజుల తర్వాత మనకైతే దీన్ని డ్రైవ్ చేసే ఆపర్చునిటీ అయితే ఈ రోజు అయితే దొరికిందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ కార్లో మోస్ట్లీ చెప్పనీకైతే ట్రై చేసిన. ఇక్కడ ఏంటంటే నీకు కారు సపరేట్గా ఇస్తారు కాబట్టి మంచిగా దూరం తీసుకొచ్చి నేనైతే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అటు కొండలు, ఇక్కడ మొత్తము మనకి ఫామ్ ల్యాండ్ అయితే ఉంది. సో మనం ఫస్ట్ దీంతో చాలా సింపుల్గా కొన్ని టర్మ్స్లో అయితే కొన్ని చెప్పేస్తాను నేను. ముందు దీని పవర్ ఫిగర్ చూసుకుంటున్నైతే 214 HP, 478 దీని యొక్క న్యూటోమీటర్ టార్క్. 214 అనేది కొంచెం బాగా తక్కువ కాంపిటీషన్తో చెక్ చేస్తున్నైతే. కాకపోతే టార్క్ మాత్రం ఇనఫ్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ ఎలక్ట్రానిక్స్. ఎక్కడ నీకు మెకానికల్కి సంబంధించింది ఏది ఉండదు. జస్ట్ అండర్ ద బాడీ మాత్రమే మెకానికల్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే బేసిక్గా ఎవరైనా ఈరోజు 2026లో కానీ 2027లో కానీ ఫార్చునర్, ఆబ్వియస్లీ అందరికీ నచ్చింది ఫార్చునరే, ఆ కార్ కానీ ప్లాన్ చేస్తే నేనేం ఆలోచించమంటా అంటే మనము ఒక 55 లక్షలు పెట్టి ఒక వెహికల్ కొంటుంటే మనకేం ఇస్తున్నారు? జస్ట్ టొయోటా రిలయబిలిటీ, ఇంజన్ తప్పించి దాంట్లో ఇంకేమున్నాయి? ఈ వెహికల్లో చూసుకుంటున్నైతే మనకి లగ్జరీ ఉంది, లాంజ్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. ఏవి లేవో అనేది మనం ఈ యొక్క వెహికల్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అన్ని గణం ఫీచర్స్ అంత టెక్ లోడ్ అయితే ఈ యొక్క వెహికల్లో వీళ్ళు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ముందున్న ఏదైతే గ్లాస్టర్ ఉందో కూడా దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వాల్యూ ఫర్ మనీ అనే కాన్సెప్ట్ వారిని చూస్తున్నైతే మనము ఈ యొక్క వెహికల్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అట్లా చూస్తున్నైతే మరి మనకి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టొయోటా అయితే ఒకటే ఒక పాజిటివ్ అయితే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత నువ్వు అమ్మినా కూడా నీకు రీసేల్ అనేది చాలా బాగా బలుకుతుంది. ఈ వెహికల్తో అట్లా కాదు, పర్సంటేజ్ వైజ్ చాలా డెప్రిసియేషన్ అయితే అవుతుంది. కాకపోతే మనీ ఇంత ఇస్తున్నాం, నాకేం వస్తున్నాయి అని చూస్తేనైతే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ ఒక వరకు ఫైన్. కాకపోతే మిగతా ఆల్ ఫీచర్స్, నీకు కావాల్సిన లగ్జరీ ఫీచర్స్ కానీ, కంఫర్ట్ కానీ, సేఫ్టీ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కార్, ఇన్స్టాల్డ్ కూడా. సో ఈరోజు డ్రైవ్ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే ఫస్ట్ దీని యొక్క స్పీడ్ ఒకసారి టెస్ట్ చేద్దాం. అంటే ఈ యొక్క హెవీ వెహికల్స్ టన్స్ అండ్ టన్స్ ఉంటాయి కాబట్టి 0 to 100 అసలు ఇవి ఎంత సెకండ్స్లో కొడతాయి అనేది బేసిక్గా టెస్ట్ చేయడము ఒక వరకు బెటరే. అండ్ ఇది ఒక 8 స్పీడ్ ఆటోమేటిక్ వెహికల్ అన్నమాట. నీకు మాన్యువల్ అనే ఆప్షనే ఉండదు. అండ్ ఇది కంప్లీట్గా 3 డిఫరెంట్ వేరియంట్స్లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ ఒకటే వేరియంట్లో నీకు 4x4, మిగతా 2 వేరియంట్లో మాత్రం ఓన్లీ 4x2 మాత్రమే దొరుకుతుంది. అప్డేటెడ్ ఇంటీరియర్ మాత్రం మ్యాక్సిమం చేంజ్ చేశారు వీళ్ళు. ఎక్స్టీరియర్ మాత్రం నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కంప్లీట్గా మార్చడం అయితే జరిగింది. ఈ యొక్క సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్చునర్ సెగ్మెంట్, ఈ యొక్క గ్లాస్టర్ సెగ్మెంట్, ఎండీవర్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్స్లో మనకి బేసిక్గా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వెహికల్, అంటే చాలా పొడుగ్గా ఉన్న కార్ అన్నమాట. 5 meters ఇన్ లెంత్. అదే ఫార్చునర్ వచ్చేసి మనకి 4.7 meters వెహికల్ అనేది ఆగిపోతుంది. అండ్ ఒకవేళ నువ్వు హై లెగ్స్ వస్తున్నైతే 5.3కి వెళ్తుంది అన్నమాట. సో ఇది 5 meters ఇన్ లెంత్
అండ్ 1.8 మీటర్స్ ఇన్ హైట్ అన్నమాట. సో లోపల నీకు రూమ్ స్పేస్ అనేది చాలా ఇనఫ్గా అయితే దొరుకుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క సెంట్రల్ కన్సోల్లో నీకు అదే లెఫ్ట్ సైడ్ చూస్తున్నైతే ఒక నాబ్ కనబడుతుంది. ఆ ఒక నాబ్ తోటి నువ్వు టెరైన్ మోడ్స్ మార్చుకోవచ్చు. నీకు ఏమేమి టెరైన్ మోడ్స్ ఉంటాయంటే మడ్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, దాని తర్వాత నార్మల్ అని ఉంటుంది. సో బేసిక్గా ఈ యొక్క టెరైన్ మోడ్స్ దేనికి అంటే ఆ డిఫరెంట్ సర్వీసెస్ తగ్గట్టు ఈ యొక్క వెహికల్ దాని యొక్క స్పీడ్ కానీ లేకపోతే బ్రేకింగ్ కానీ ఫ్రిక్షన్ కానీ మెయింటైన్ చేసుకుంటూ ఆ ఒక ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ని ఈజీగా బయటికి తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. అదే సెంట్రల్ కన్సోల్ కంప్లీట్ రైట్ సైడ్ అయితే ఇంకొక నాబ్ ఉంటుంది. అదేంటి అని చూస్తేనైతే నీకు ఫస్ట్ ఆటో మోడ్ ఉంటుంది, అంటే అదే 2 వీల్ డ్రైవ్ అండ్ 4 వీల్ డ్రైవ్ షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా నీకు ఓన్లీ 2 వీల్ డ్రైవ్ కావాలంటే లెఫ్ట్కి అండ్ ఓన్లీ 4 వీల్ డ్రైవ్ కావాలంటే రైట్కి ఉంటుంది. నీకు 4H 4L 2 వీల్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మధ్యలో నీకు CCO అని ఒక బటన్ ఉంటుంది. అదే క్రాల్ మోడ్ చెప్పినా కదా, క్రాబ్ లాగా చాలా ఈజీగా ఎలాంటి అబ్స్టకల్ నుంచైనా వెహికల్ అయితే బయటికి రావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతా ఉంటుంది. నీ యొక్క వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చెక్ చేసుకుంటేనైతే నువ్వు కానీ 2 వీల్ డ్రైవ్ వేరియంట్ కొంటేనైతే నీకు 219 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అదే కానీ ఇక్కడ కనబడుతుంది ఏదైతే వెహికల్ ఉందో ఇట్స్ అ ప్యూర్ 4 వీల్ డ్రైవ్. దీంట్లో నీకు 202 ఏదైతే మనకి ఉంటుందో దాని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే హైయెస్ట్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఉంది. 810 mm వరకు నీ యొక్క వెహికల్ని కంప్లీట్గా ఇమర్స్ చేసుకోవచ్చు. అయినా వెహికల్ నాకేం పడదు అన్నట్టు ఆ యొక్క వాటర్ బాడీని అయితే దాటుకొని ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ 4 కలర్లు అయితే అవైలబుల్ ఉంటుంది. మల్టిపుల్ కలర్స్ ఏం లేవు. బ్లాక్, వైట్, గ్రే, ఇంకా యాష్. నా దగ్గర ఉన్నది కరెక్ట్గా మాట్లాడితే దీన్ని పర్ల్ వైట్ అయితే పిలుస్తాము. దీనిలో బ్లాక్ కూడా బాగుంది అండ్ మిగతా కలర్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క MG మెజెస్టర్ ఏదైతే ఉందో దీని యొక్క 0 to 100 చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఫన్ కోసం చేస్తారు, మనం 2 రీజన్స్ కోసం చేస్తాం. ఒకటి వచ్చేసి దీని యొక్క ఏదైతే పికప్ ఉందో అది ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఆ ఒక సిచ్యుయేషన్లో అసలు ఇది గేర్ షిఫ్టింగ్ ఎలా చేస్తుందని కూడా నీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఆ ఒక వెయిట్కి మరి ఇది అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది. అండ్ ట్రాఫిక్లో అవన్నీ ఒక సిచ్యుయేషన్ అయితే హైవే మీద కూడా మనకి ఏ మాత్రం ల్యాగ్ వచ్చినా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం 0 to 100 స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నైతే నీకు వెహికల్ Pలో అయితే ఉంది అండ్ మనకి స్పీడ్ కూడా 0 చూపిస్తుంది. RPM 0.8 అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను 3, 2, 1 గో. బాగానే టైం అయితే తీసుకుంటుంది బండి. అండ్ ఆబ్వియస్లీ ఈ యొక్క వెహికల్స్ మనకి స్పోర్ట్కో లేకపోతే రేసింగ్కో తయారు చేసింది కాదు కాబట్టి మేక్ సెన్స్. కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా అచీవ్ చేస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ మంచిగా అసలు నీకు తెలియదు, అంత ఈజీ షిఫ్ట్ అయితే అయిపోయింది. మెయిన్గా నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు నీకు ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి అస్సలు రావట్లేదు. అంత బ్యూటిఫుల్గా వీళ్ళు లోపల ఏదైతే మనకి ఫైర్ వాల్ ఇన్సులేషన్ ఉంటుందో, హుడ్ ఇన్సులేషన్ ఉంటుందో అవన్నీ చాలా దిట్టంగా చేయడం వల్ల నీకు అసలు లోపలికి ఏమాత్రం సౌండ్ రాదు. నేను ఇప్పుడు ఒకవేళ ఏసీది కానీ తగ్గించిన అనుకుందాం, అసలు వెహికల్ ఆన్ ఉందా అనే సిచ్యుయేషన్ కూడా నీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంత సైలెంట్ ఉంది లోపల నుంచి. అదే నువ్వు బయట ఒకవేళ నిలబడితేనైతే ఖచ్చితంగా నీకు డీజిల్ ఇంజన్ కాబట్టి నీకు ఆ కట్ర సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ఇన్సైడ్ మాత్రం బ్యూటిఫుల్గా ఇన్సులేట్ చేసేసారు అన్నమాట ఎక్కడికక్కడ. సో దట్ నువ్వు మంచిగా హాయిగా వితౌట్ ఎనీ సౌండ్ అయితే మంచిగా కంఫర్టబుల్గా అయితే లాంగ్ జర్నీస్ అయితే చేసుకోవచ్చు. సెక్సీ పడింది బ్రేక్ మాత్రము. అండ్ కాకపోతే వెహికల్ బాగా లోడ్లో ఉన్నప్పుడు మాత్రం నీకు కొంచెం డిఫరెన్స్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను మా హరీష్ ఉన్నాం కాబట్టి నీకు ఫాస్ట్గానే రియాక్ట్ అయింది. అదే కానీ వెహికల్ బాగా లోడ్లో ఉందనుకో మంచి కంట్రోల్ అంతా నువ్వు స్టీరింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సడన్గా స్టాప్ చేస్తాం కాబట్టి పానిక్ కాకుండా అయితే వెహికల్ ఈజీగా ఆగిపోద్ది. బ్రేక్స్ ఆర్ వెరీ గుడ్. యాక్చువల్గా వీళ్ళు లగ్జరీ లైన్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క బిగ్ సైజ్ SUVలో మనకి 3 zone క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నైతే మనకి నాకో టెంపరేచర్ పెట్టుకోవచ్చు, వీడికో టెంపరేచర్ పెట్టుకోవచ్చు అండ్ రేర్ సైడ్ కూడా వాళ్ళ టెంపరేచర్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఎవరి కంఫర్ట్లో వాళ్ళు మంచిగా జర్నీ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి కదా ఈ సన్ రూఫ్లతో వాటిలతో వీటితో. బేసిక్గా యాంటీ పెంచి మనకి 4 windows ఉంటుంది అండ్ లగ్జరీ కార్స్లో సన్ రూఫ్ కూడా ఇస్తారు. అండ్ ఈ యొక్క వెహికల్లో కూడా మనకి యాంటీ పెంచి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మిర్రర్ని క్లోజ్ చేద్దామని చూస్తావో అది అలా వస్తూ ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ కానీ నాకు తగిలిందనుకో అది ఇట్లా సెన్స్ చేసి మళ్ళీ
ఏదైతే మిర్రర్ ఉందో దాని యొక్క బ్యాక్ టు పొజిషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో దట్ నీకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. కొన్ని డికేడ్స్ నుంచి చాలా మటుకు కార్లు అయితే ఇస్తున్నాయి. అండ్ మన దగ్గర మోస్ట్లీ కార్లు మిస్అవుట్ చేస్తే కాస్ట్ కస్టింగ్ కోసము. కాకపోతే మనకి ఈసారి ఈ యొక్క బిగ్ సైజ్ ఎస్యూవీలో అది కూడా వీళ్ళు ఇచ్చేసారు. మనం పెట్టిన మనకి ఎంతో టెక్నాలజీ ఈ యొక్క వెహికల్లో ఉంది. దాంట్లో కొన్ని చెప్తున్నా కదా, అట్లాగే ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే నువ్వు ఎప్పుడైతే వెహికల్ని నువ్వు రివర్స్ ఇద్దాం అనుకొని రివర్స్ గేర్ వేస్తావో అప్పుడు ఏం చేస్తే మోస్ట్లీ మనం మిర్రర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చున్నాం. అట్లా కాకుండా నువ్వు రెండు మిర్రర్స్ యొక్క పొజిషన్ కానీ సేవ్ చేసి పెడితే నువ్వు రివర్స్ చేసినప్పుడల్లా ఈ 2 ORVMs ఆ ఒక మెమరీని గుర్తుపెట్టుకొని ఆ పొజిషన్కి వెళ్ళిపోతాయి. సో దట్ నువ్వు ఎప్పుడు రివర్స్ చేసినా ఎట్లాంటి అబ్స్టకల్ ఉన్నా ఈజీగా బయటకు తీసుకోవచ్చు. ఈవెన్ దో 360 డిగ్రీ కెమెరా ఉన్నా, సెన్సార్స్ ఉన్నా, ఇంకా ఆర్గానిక్గా చాలామంది ORVMs వాడతారు. ఎందుకంటే దానంత కంఫర్ట్ ఇంకోటి లేదు డైరెక్ట్ ఐస్తో చూస్తేనైతే. ఇంకేమున్నాయని చూస్తేనైతే మనకి మెయిన్గా ఈరోజు స్పీకర్స్తో అన్ని కంపెనీస్ కాంపిటీషన్కి దిగిపోయినాయి. హార్వన్ అంటున్నారు, డాల్బీ అంటున్నారు, అవన్నీ అంటున్నారు. ఈ యొక్క వెహికల్లో ఎన్ని స్పీకర్స్ ఇచ్చారని చూస్తేనైతే మనకి 12 స్పీకర్లు మనకి డైరెక్ట్గా JBL నుంచి అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. ట్వీటర్స్ కూడా ఉన్నాయి అండ్ మెయిన్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు చూస్తేనైతే నీకు ఎవ్రీథింగ్ ఉండాలి అండ్ అవి కూడా బ్రాండెడ్ కూడా ఉండాలి. సో JBL మీ అందరికి తెలిసే ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి ఇంటర్లలో అప్పుడు ఇప్పుడు వాడుతూనే ఉంటాం. చాలా అప్గ్రేడెడ్ ఏదైతే మనకి వాయిస్ క్వాలిటీ ఉంటుందో అవన్నీ మనకి ఈ యొక్క వెహికల్లో కంఫర్ట్ లైన్స్లో వెళ్ళి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంతోమంది చూసే ఉంటారు పెద్ద మంచి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కారు కొంటుంటే దాంట్లో ambient lighting ఇస్తూ ఉంటారు కదా. ఈరోజు చాలామంది ఇస్తున్నారు, కాకపోతే ఒక కలర్, 2 కలర్స్, 3 కలర్స్తో ఆపేస్తున్నారు అనమాట. అట్లా కాకుండా వీళ్ళు 64 డిఫరెంట్ ambient lighting కలర్స్ అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి బాగా ఫేమస్ అయిన 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ స్టాండర్డ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ వెహికల్ 3 వేరియంట్స్ అని చెప్పా కదా. సో స్టాండర్డ్ వెహికల్ నుంచి బేస్ వేరియంట్ నుంచి ఈ యొక్క 6 ఎయిర్ బ్యాగులు అయితే స్టాండర్డ్. ఎటువంటి కాస్ట్ కట్టింగ్కి వీటిని తీయడం అయితే జరగలేదు. సో మనకి అడాస్లో ఎన్నో ఫీచర్లు చాలామంది నాలాగా ఎంతోమంది చెప్పుంటారు, మీరు వినే ఉంటారు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసే ఉంటారు. కాకపోతే ఒకటి మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయలేంది అండ్ మనకి బాగా కావాల్సిన ఒక ఫీచర్ అయితే ఉంది. ఏంటది అని చూస్తేనైతే నువ్వు ఎప్పుడైతే హైవేలలో పోతావో మెయిన్గా హెడ్లైట్స్ ఆన్ చేసుకొని, సో దాని పేరు మనకి ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్. బేసిక్ ఏంటంటే నీకు ఫ్రంట్ వెహికల్ ఎంత దూరం ఉంది దాని యొక్క అప్రోచ్ దాన్ని బట్టి ఈ యొక్క వెహికల్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి అస్సలు ఎటువంటి ఇరిటేషన్ తెప్పకుండా లో బీమ్కి హై బీమ్కి ఆటోమేటిక్గా దీని యొక్క హెడ్లైట్ త్రోని ఇదే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అది చాలా మటుకు బిగ్గెస్ట్ అండ్ వెరీ నైస్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనము. ఈ యొక్క ఏదైతే ఫీచర్ ఉందో గవర్నమెంట్ డైరెక్ట్గా అన్ని కార్లు ఇచ్చేయాలని అయితే నేను కోరుకుంటాను. నువ్వేమనుకుంటున్నావు కూడా ఒకసారి నువ్వు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. యాక్చువల్గా ఈ యొక్క వెహికల్ నాకు బాగా నచ్చింది టెక్. ఎందుకు అంటే నీకు అన్ని కార్స్ కంటే దీంట్లో ఇంకొక మంచి ఫీచర్ అయితే ఇచ్చారు. ఏంటి అది అని చూస్తానైతే సిటీలో నువ్వు చాలా లో స్పీడ్స్లో ఉంటావు, నీకు స్టీరింగ్ కానీ కొంచెం హార్డ్ ఉందనుకో మనం ఆటోమేటిక్గా టైర్డ్ అవుతాము. అండ్ హైవేలలో మనకేంటి స్టిఫ్గా ఉండాలి స్టీరింగ్. అట్లా డిఫరెంట్ ఛాలెంజెస్ అప్పుడు డిఫరెంట్గా స్టీరింగ్ బిహేవ్ చేస్తే ఎంత బాగుంటుంది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ ఒక్క మెజర్స్తో వీళ్ళు ఆ ఒక్క ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో స్టీరింగ్ అనేది నీకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎంత లైట్ ఉండాలి, ఎంత మీడియం ఉండాలి, ఎంత హెవీ ఉండాలి అనేది కూడా ఇష్టం వచ్చినట్టు నీట్గా దాన్ని కానీ నువ్వు మాడిఫై చేసుకుంటే నీ కంఫర్ట్ తగ్గట్టు నీ యొక్క వెహికల్ నీ మాట వినుకుంటూ హాయిగా అయితే మనము ఎలాంటి సిచ్యుయేషన్ నుంచైనా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనం బేసిక్గా చాలామంది ఆఫ్ రోడింగ్ చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ టైం అంటే స్టార్టింగ్లో నీకు మహీంద్రా జీప్ అవన్నీ ఏవైతే వచ్చినాయో దాంతో కూడా చేయొచ్చు. కాకపోతే ఇంత టెక్నాలజీ ఉన్న ఈ యొక్క టైప్ వెహికల్స్తో చేస్తే ఏంటి అడ్వాంటేజ్ అని చూస్తున్నైతే మెయిన్ ఏరియాస్లో ఎక్కడైతే నువ్వు బాగా ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలో వాటికి వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ బటన్లు ఇచ్చేయడం జరిగింది. సో నువ్వు ఇక్కడ చూస్తున్నైతే నీకు CCO అని ఉంది. సో బేసిక్గా మనకి దీంతో క్రాల్ మోడల్ అనేది యాక్టివేట్ అయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం కొంచెం ముందుకు పోతే చాలా పెద్ద స్టీప్ అయితే ఉందన్నమాట డౌన్వర్డ్స్. దాన్ని యాక్చువల్గా చూస్తున్నైతే పానిక్ అయిపోతూ ఉంటాం. కాకపోతే అక్కడ చేయాల్సింది ఏం లేదు, మనం చాలా సింపుల్గా సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ చేస్తే నీకు 4 లో అయితే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయినప్పుడు CCO నొక్కేవు ఇంకో జస్ట్ నువ్వు స్టీరింగ్ మాత్రం ఇవ్వాలి, కాలు వెనక పెట్టేసుకోవడమే. అండ్ యాక్సిలేషన్తో నీకు సమస్య లేదు, అది మొత్తం అంతా డౌన్ హిల్ దిగిపోద్ది అండ్ సేఫ్గా నీకు వేరే డెస్టినేషన్గా తీసుకెళ్తుంది. ఒకసారి వచ్చి చూద్దాం ఎట్లా పనిచేస్తుందో. ఫస్ట్ డ్రైవ్ మోడ్ అయితే వేసినాం. సో ఫస్ట్ గేర్లోనే మోస్ట్లీ పనులు అయిపోతాయి. యాక్చువల్గా ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఎంత తక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తే అంత బెస్ట్. కొంచెం ఎక్కువ మెయింటైన్ చేసినా కూడా టైం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వెహికల్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి చూసుకొని తిప్పాల్సి ఉంటుంది.
ఎస్. సో మనకి బేసిక్గా సస్పెన్షన్ మంచిగా టెస్ట్ చేయడానికి వీళ్ళు చికెన్ పిట్స్ అని ఇస్తారన్నమాట. మొత్తం నీకు ఎక్కడికక్కడ మొత్తం హోల్స్ ఉంటాయని ఉంటాయి. సో అక్కడ నీకు సస్పెన్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అని తెలిసిపోయో నన్ను చూస్తేనే నీకు సీన్ అర్థమైపోయి ఉంటుంది. ఆ రేంజ్లో ఊగుతున్నాను నేను. అది రైట్. ఇమ్మీడియట్గా వీళ్ళు చాలా పెద్ద ఇదైతే పెట్టారు ఆబ్స్టకల్. అది ఎంత లోయలోకి ఉందో అది చూస్తుంటేనే ఏదేదో ల్యాండ్ స్లైడింగ్ అయినట్టుంది. సో నేను యాక్సిలేషన్ ఇలే, బ్రేక్ కూడా ఇలే, ఆటోమేటిక్గా అదే కంట్రోల్ తీసేసుకుంది అంత స్టీప్ ఉన్నా కూడా. నౌ వీ హ్యావ్ టు గో ఇన్ సిసి ఓన్లీ. సో ఇప్పుడు మనం రైట్ అయితే తీసుకుంటున్నాం. యాక్సిలరేషన్ లేదు, బ్రేక్ లేదు, మొత్తం నేను అన్ని 2 కాళ్ళు వెనకకి పెట్టేసుకున్నా. సో సిసిలో కూడా నువ్వు యాక్చువల్గా స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే హైట్స్ ఎక్కాలంటే నీకు స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క హైట్ ఎక్కుతున్నాం మనం. అండ్ ఇప్పుడు కూడా నేను యాక్సిలేషన్ ఇస్తే కంప్లీట్గా వెహికల్ చూసుకుంటుంది, బ్రేక్స్ కూడా అన్నీ. Okay. Got it. How it is very nice here. Such a easy thing to ride. Nothing to do with the differential. Both. The 2 hands అనేది ఇంపార్టెంట్. మనకు ఆ 1 హ్యాండ్ అలవాటు అయిపోయి ఇట్లా అయిపోయాం. Right. Break. Right. Break. Go. Break. Right. Super. ఎస్. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ నెగిటివ్ ఇంక్లైన్ అంటాం అన్నమాట. జస్ట్ ఇమాజిన్ ఇంత హైట్కి వెళ్ళినప్పుడు వెహికల్ మొత్తం నీకు కింద, అక్కడ ఒకసారి చూపి హరీష్ ఎంత కిందకి వస్తుందో. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పడిపోయిన విండో నుంచి ఇట్లా పెట్టి ఇట్లా తీసేసుకోవచ్చు, అంత స్లైడ్గా వెళ్తూ ఉంటాం. ఆ లోయ చూడండి, లోయ కింద ముందు ఫ్రంట్ నుంచి చెప్పి అగో కింద పడిపోతున్నాం ఇప్పుడు. మనం ఏం చేసేది మొత్తం వెహికలే చేసుకుంటుంది. యాక్చువల్గా మాన్యువల్ చెయ్యొచ్చు, బట్ కంప్యూటర్ ఇంకో మిస్టేక్స్ అనేది దానికి తెలియదు కాబట్టి మనం ఓన్లీ స్టీరింగ్ చూసుకుంటే సరిపోతుంది. అసలు యాక్సిలేషన్ ఇయ్యము, మోస్ట్లీ బ్రేకింగ్ అన్నీ ఆల్ 4 వీల్స్కి అదే బ్రేక్స్ చేసుకుంటూ మనకి బ్యూటిఫుల్గా అయితే మనల్ని కిందకి దింపేసి క్రేజీ ఉండేది. సో యా. సో మనం యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఆపుతాం, ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ మనం ఏమి మోడ్ పెట్టుకోవాలని. సో నేను ఇక్కడ వెహికల్ ఆపిన తర్వాత ఎంగేజ్ రేర్ అండ్ ఫ్రంట్ డిఫరెన్షియల్ లాక్. టంగ్ ఎస్. ఓకే. యాక్సిల్ ఆర్టికులేషన్ వెళ్తున్నాం. మీరు మన ఇంతకుముందు కార్స్ వీడియోస్ చూసుంటారు కదా, హైలెక్స్ కానీ అవన్నీ కానీ. సో సేమ్ మనం ఇక్కడ చేయబోతున్నాం. సో యాక్సిల్స్ మొత్తం మనకి గాల్లో ఉంటాయి. మెయిన్గా ఫ్రంట్ అండ్ రేర్ అయితే క్రేజీ నీకు ఎక్స్ షేప్లో కనబడుతూ ఉంటాయి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెరీ లో స్పీడ్స్ 2 ఉన్నా నేను ప్రస్తుతం అయితే 2 స్పీడ్ నుంచి పోతలేను. ఒకవేళ కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసిన ఏంటంటే దన్మని వెహికల్ ఇట్లా కిందకి పడి సస్పెన్షన్ ఒత్తుకొని నీకు బాడీకి డ్యామేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని లో స్పీడ్స్లోనే చేయాల్సి ఉంటుంది మనం. నైస్, వెరీ నైస్. We are still in 4L. 4 low. సో చూసిరుగా చెట్లు. యా. ఓకే, we should climb. Climb. అసలు వేరే లెవెల్ ఉంది స్టీరింగ్ మాత్రం. Smoothness. So smooth. It is so smooth. Because I own a Fortuner. It is way different compared to that. It is so hard with my car. Hard. Fortuner steering is very hard. This is very light. It is easy to drive. This car is easy to drive. You like? Yes, it is very nice.
మెయిన్లీ ఫార్చునర్ డజంట్ గెట్ ఎనీ ఫీచర్స్ నో Straight. విత్ సైడ్. Go. There. ఓకే, Right. సో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఇంక్లినేషన్కి అయితే వెళ్ళాం. Straight. Steering straight. Super. Slowly. ఓ, ఇవి మాత్రం నోట్లోకి బాల్స్ వస్తాయి ఒక్కటి, ఏదో బండి పడిపోద్దా అని. వీళ్ళు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో వస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు బాల్స్ వస్తాయి వచ్చినప్పుడు. Good. ఎస్, ఇట్ ఇస్ సో నైస్ ఎక్స్పీరియన్సింగ్. మెజెస్టర్లో ఇంత పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇచ్చారు కదా, యాక్చువల్గా ఆ ఒక ఏదైతే మనకి విన్సర్వి ఉంటుందో అంత పెద్దగా ఇవ్వకుండా నీట్గా ఇచ్చారు, కానీ ఇంటర్ఫేస్ చూస్తేనైతే నీకు సేమ్ టు సేమ్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి చూస్తేనే దీని గ్రాఫిక్స్ కానీ దాని యొక్క కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. సో మనం ఒకవేళ వెంటిలేషన్ సీట్స్ ఆన్ చేసుకోవాలంటే సీట్లకి అయితే డైరెక్ట్ బటన్స్ లేవు. నువ్వు ఏసీలోకి పోయి ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇట్లా 1 2 3, సో 3 లెవెల్స్లో అయితే నీకు ఆ ఒక మనకి గాలి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్లో నీకు మసాజ్ సీట్స్ కూడా ఉన్నాయి. అసలు రకరకాలుగా ఇలా మసాజ్ సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. మనము వెహికల్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ ఎండకి స్క్రీన్ కూడా చక్కగా బంద్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది కదా, రేర్ వ్యూ మిర్రర్ అండ్ సీట్ కీ మెమరీ అని, దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీకు ఇక్కడనే పల్స్, వేవ్, క్యాట్ వాక్, సింగిల్, స్మూత్, బటర్ఫ్లై, వేస్ట్, స్నేక్, సో ఇవన్నీ ఏంటి అని చూస్తేనైతే ఇవన్నీ మసాజ్ ఫంక్షన్సే మన డ్రైవర్కి ఇచ్చారు అండ్ కో ప్యాసింజర్కి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో దాంట్లో మళ్ళీ లెవెల్స్ ఉంటాయి మనకి. ఒకవేళ మసాజ్ హార్డ్ కావాలనుకో లెవెల్ 3 పెట్టుకోవాలి, లేదు నార్మల్ అయితే లెవెల్ 2, అండ్ మామూలుగా పైపైన అతికించుకోవాలనుకున్నావు అనుకో లెవెల్ 1. అదే ప్యాసింజర్ సీట్ కావాలనుకో ఇట్లా సైడ్కి వెళ్ళి నువ్వు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కంఫర్ట్ లెవెల్స్లో. ఆల్రెడీ చెప్పా కదా 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉందని. ఇదంతా మళ్ళీ నీకు బేసిక్గా అన్ని కార్స్లో దొరికేది. అండ్ టో కార్ ప్లే, వైర్లెస్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ మనం వెహికల్ సెట్టింగ్స్లోనే యాక్చువల్గా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కార్ గురించి. సో ఎంటర్ అయిపోయాం మనము. ఇక్కడ ఫస్ట్ పైకి వెళ్దాం. సో విండోస్, క్లోజ్ విండోస్ వెన్ ఇట్ రెయిన్స్. సో బేసిక్గా వాన పడ్డప్పుడు ఆటోమేటిక్గా నా విండోస్ క్లోజ్ అయిపోవాలి. సో అదెట్లా తెలుస్తుంది, విండోస్ కంటే ముందున్న ఈ యొక్క సెన్సార్ చెప్తుంది, పైన సెన్సార్. సో రెయిన్ వైపింగ్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో అవే చెప్తాయి. క్లోజ్ విండోస్ వెన్ డోర్ లాక్డ్. సో బేసిక్గా నువ్వు ఎప్పుడైనా మర్చిపోయి కానీ విండోస్ డౌన్ పెట్టి కానీ లాక్ చేస్తేనైతే నీకు విండోస్ ఆటోమేటిక్గా లాక్ అయిపోవడానికి ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి లాక్ ఫీడ్బ్యాక్, లైటింగ్తో ఇవ్వాలా, లైటింగ్ అండ్ హాంకింగ్తో ఇవ్వాలా, అంటే ఓన్లీ నువ్వు లాక్ చేసినప్పుడు ఉత్త లైట్ రావాలా లేకపోతే లైట్ అండ్ హార్న్ రావాలా. రిమోట్ కీ అన్లాక్ ఆల్ డోర్స్, డ్రైవర్స్ డోర్. ఒకవేళ అన్లాక్ చేసినప్పుడు నీకు అన్ని డోర్స్ అన్లాక్ కావాలా, ఓన్లీ డ్రైవర్స్ డోర్ అన్లాక్ కావాలా. అట్లా నీకు మళ్ళీ ఆటో లాక్, ఇగ్నిషన్ ఆఫ్ ఆటో అన్లాక్, పీ గేర్ ఆటో అన్లాక్. బేసిక్గా పీలో ఇట్లా నొక్కగానే ఆటోమేటిక్గా నీకు కార్ అనేది అన్లాక్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం స్టీరింగ్ వీల్కి వెళ్దాం. స్టీరింగ్ ఫంక్షన్ ఫర్ స్విచ్ ఆన్ స్టీరింగ్ వీల్. బేసిక్గా నీకు స్టీరింగ్ వీల్ మీద ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అవి నువ్వు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్, ఫాలో మీ హోమ్, లాక్ చేసినప్పుడు ఎన్ని సెకండ్స్ నీకు లైట్ ఉండాలి, ఫైండ్ మై కార్, లైటింగ్ అండ్ హాంకింగ్. ఎప్పుడైనా నొక్కినప్పుడు నీకు ఉత్త లైట్తోనే గుర్తుపెడదాం అనుకుంటున్నావా, సౌండ్ అండ్ లైట్తోనా, నేనైతే 100% సౌండ్ అండ్ లైట్ అంట. హెడ్ లైట్ సెట్టింగ్, ఆటో, లో బీమ్, పొజిషన్ ల్యాంప్ ఆఫ్. యాక్చువల్గా ఈ లివర్స్కి ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి మనం అన్నీ ఈ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది మనకి, ఏదైతే ఈ స్క్రీన్ నుంచి మనం చేయాల్సి వస్తే. ఎమర్జెన్సీ టైమ్స్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సైడ్ మిర్రర్ ఆటో ఫోల్డర్, ఇది సైడ్ మిర్రర్ ఆటో రివర్సింగ్. ఎప్పుడైతే వెహికల్ని ఆర్లో పెడతావో రివర్స్లో పెడతావో 2 మిర్రర్స్ అవ్వాలా లేకపోతే ఓన్లీ లెఫ్టా ఓన్లీ రైట్ అనేది కూడా నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు. దాని తర్వాత అంబియంట్ లైటింగ్, ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు ఇదే పెద్ద యూఎస్పీ అన్నమాట వీళ్ళకి. సో దాని యొక్క బ్రైట్నెస్, కలర్ కాంబినేషన్స్, లైటింగ్ మోడ్ ఆన్, బ్లింక్ కావాలా, బ్రీత్ కావాలా, సో అట్లా మనము ఇది చేసుకోవచ్చు. ఇంకా మనకి టైర్ ప్రెషర్, టీబీఎంఎస్ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇవి ప్రస్తుతం ఉన్న మన గాలి యొక్క ప్రెషర్స్. రేర్ వైపర్ యాక్టివేటెడ్ వెన్ రివర్సింగ్ వైల్ రైనింగ్. టెయిల్ గేటు, ఇది మన ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఇది. సో టెయిల్ గేట్ ఓపెనింగ్ మోడ్, ఆటో, మాన్యువల్, మన ఇష్టం అది. అండ్ సన్ రూఫ్, అట్లా అన్నిటికీ వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క వెహికల్లో ఇంత పెద్ద హ్యూజ్ వెహికల్ ఉన్నప్పుడు మనకి కెమెరా అనేది క్వాలిటీ చాలా బాగుండాలి. వీళ్ళు క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఒకసారి 3D తీసుకోదాం. ఇక్కడ ఈ వెహికల్స్తో ఎంజీ వాళ్ళతో ఏంటంటే అదే రాసుకోబోతున్నట్టు ఉంటుంది గ్రాఫిక్స్. బేసిక్గా ఇక్కడ నీకు ఏవైతే టైర్స్ ఉన్నాయో నువ్వు వెహికల్ మూవ్మెంట్లో కూడా టైర్స్ అదే పొజిషన్లో ఉంటాయి, కానీ బండి మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది. అది కొంచెం ఆడ్ అనిపిస్తుంది, దాని మించి ఇంకేం లేదు. కాంట్రాస్ట్ సెట్టింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇమీడియట్. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్స్ డైరెక్ట్గా అయితే యాక్సెస్ ఇచ్చారు. అండ్ హోమ్లోకి వెళ్దాం. ఈ యాప్స్కి వెళ్తే
నీకు ఇక్కడ ఇక మిగతావన్నీ మనకు అర్థమయ్యేటివే. సో ఈ యొక్క వెహికల్లో కనెక్టెడ్ కూడా నువ్వు ఎన్నో ఫీచర్స్ అయితే చేసుకోవచ్చు, అంటే ఫోన్ త్రూ. సో ఇక్కడ చూస్తున్నైతే ఇవన్నీ మీకు తెలిసినవే. దీంట్లో ఒకటి నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది, ఇంటెలిజెంట్ హై బీమ్ అసిస్ట్ అని. సో ఇది కానీ నువ్వు ఆన్ పెట్టావు అనుకో, ఎప్పుడైతే హై బీమ్ అన్నెసరియో అప్పుడు అది లో బీమ్కి వేసుకొని మళ్ళీ రిటర్న్లో మనకి హై బీమ్ వేస్తూ ఉంటుంది. సో ఇక ఫాటిక్ రిమైండర్ ఇవన్నీ మనకి ఆల్రెడీ ఈ మధ్య అడాస్ ఇచ్చిన కార్స్ అన్నిట్లలో మోస్ట్లీ కనబడుతూనే ఉన్నాయి. సో ఫైనలీ అయితే ఇది మొత్తం నేను ఏదైతే చెప్పానో దీని గురించి. సో నా సైడ్ నుంచి మాత్రం నాకు యాక్చువల్గా కార్ మాత్రం నచ్చింది. మెయిన్గా దీని యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్కి వాటికి వీటికి రోడ్ ప్రెసెన్స్ కూడా యాక్చువల్గా మంచి బోల్డ్గా అవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ దీని ప్రైస్ ఎంత రావచ్చు అంటే లాస్ట్ టైం ఏదైతే వీళ్ళు గ్లాసర్ ఇచ్చారో అది 45 lakhs కొన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంత అప్గ్రేడ్ చేసుకొని కార్ వస్తుంది కాబట్టి 110% ఇది 50 lakhs లోపలనే నాకు తెలిసి ఆన్ రోడ్ రావచ్చు. వీ నెవర్ నో, ఎందుకంటే కాంపిటీషన్లో వీళ్ళు ఉండాలి కాబట్టి ఇంచుమించు మనకు ఫార్చునర్కి ఈక్వల్గానే పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. సో ఈ కంప్లీట్ రివ్యూలో ఈ కార్ గురించి నువ్వేమనుకుంటున్నావు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, సో దట్ ఇంకా మంచి కార్స్ తోటి మీకు ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తానని అయితే నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాను.